అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మన ఛానల్ మానిటైజేషన్ పోయింది అని చెప్పాను కదా, కానీ మళ్ళీ మన ఛానల్ బ్యాక్ వచ్చేసింది. సో ఈ ఛానల్లో ఇక నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. డైలీ 1 వీడియోనే పెడతాను. అది ఏ టైంకి అనేది రేపటి నుంచి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియో ఈరోజు ఫ్రైడే కాబట్టి అప్లోడ్ చేయడం జరుగుతోంది. మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? కొత్తగా చూసేవారు ఈ స్టోరీ ప్రీవియస్ ఎపిసోడ్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక నుంచి ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. మన ఛానల్ బ్యాక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇందులో మీ హెల్ప్ కూడా ఎంతో ఉంది. అంటే మీరందరూ గట్టిగా కోరుకోబట్టే కదా మన ఛానల్ మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? తనువులు కలిసిన వేళ 23వ భాగం. రచయిత బుజ్జి గారు. మరి రానా, వల్లి, వింద, రంజిత్ల జీవితంలో ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దామా? కుందన్ హౌస్. వల్లి దగ్గరికి వేద వెళ్తుంది. గుడ్ మార్నింగ్ వదిన అని అంటుంది. ఓకే బేబీ, వాష్రూమ్కి వెళ్తావా అంటే హా అని అంటే వేదనే తనకి బాత్ కూడా చేయించి తీసుకొస్తుంది. థ్యాంక్స్ వదిన అంటుంది. బేబీ, ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు. వదిన అంటే అమ్మలా అని తన హెయిర్ మొత్తం డ్రై చేస్తుంది డ్రై క్లీనర్తో. అప్పుడే అక్కడికి అను గారు కూడా వస్తారు. చిన్ని తల్లి, లేచావా? గుడ్ మార్నింగ్ రా అని తన నుదుటన ముద్దు పెట్టుకుంటుంది. తన పక్కన కూర్చొని నీకు కొన్ని విషయాలు చెప్పాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అని అంటుంది. మన ఇంట్లో ఉన్న అందరి గురించి నాకు తెలుసు కదా అమ్మా అని అంటే కాదు అని, ఇంట్లో జరిగినవి, ఎవరు వచ్చారో, తనని ఎవరు కిడ్నాప్ చేశారో, అలానే వేద ఫాదర్ గురించి, వేదాంత్ గురించి, స్టాఫ్స్ సిటీ వాళ్ళ గురించి చెప్పి నువ్వు వాళ్ళు నీతో ఏం మాట్లాడినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకని అంటుంది. ఏంటమ్మా ఇది? ఎవరో వచ్చి నీ ప్లేస్ తీసుకోవాలని చూస్తుంటే నువ్వేంటి అని అంటే ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, వాళ్ళు ఇక్కడే ఉండాలి, వాళ్ళ ప్లాన్స్ మనం తెలుసుకొని వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి, అలా ఎలా వదిలేస్తామని అంటూ ఓకే రానా వస్తాడు, ఇప్పుడు మేము వెళ్తాము, రానా నిన్ను కిందకి తీసుకొస్తాడని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్తారు. వీణతో సుమగారు, వీణ నీకు ఒక మీటింగ్ ఉంది, 11కి వెళ్ళి కలిసిరా అని అంటే ఎవరు అన్నయ్య అంటే వెళ్తే తెలుస్తుంది కదా, వెళ్ళు అని అంటే సరే అన్నయ్య అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. రానాతో మను గారు అంటే రానా నువ్వు చెప్పేది ఏంటి, వాళ్ళ వెనక ఎవరో ఉన్నారంటావా? కానీ ఆ రోజు నేను శ్రవంతితో కలిశాను, ఒకవేళ స్వీటీనా అని అంటున్నా మను గారితో. మామయ్య, ఒకవేళ కాకపోతే 1 టైంకి ఇలా జరగచ్చు కాకపోవచ్చు, సో మీరు ఇప్పుడే తనని మీ కూతురుగా అనుకోకండి అని. సరే నేను వల్లి దగ్గరికి వెళ్తానని వెళ్ళిపోతాడు. మను గారు ఆలోచన పడతారు. అవును, చూడాలి అసలు ఆ అమ్మాయి నా కూతురా లేక శ్రవంత్ ఏమైనా నాటకాలు ఆడుతుందా అని. ఏది ఏవైనా నా కూతురికి, నా అనుకి వాళ్ళ వల్ల ఏదైనా హాని కలిగితే అందరినీ చంపబడేస్తా అని అని పిలుస్తాడు. అనుగారు వస్తున్నా మను అని మను గారి దగ్గరికి వస్తుంది. రానా వెళ్ళేసరికి వల్లి రెడీ అయి కూర్చొని ఉంటుంది. బంగారం, నువ్వు ఫ్రెష్ కూడా అయ్యావా అంటే వదిన చేయించిందండి అని అంటుంది. ఓ వేద వచ్చిందా? ఓకే అని అంటే తన చేయి పట్టుకుని అసలు అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి రానా గారు అని అంటే అత్తయ్య చెప్పారా నీకు అని అంటే అవును అమ్మ చెప్పింది అని అంటూ ఉన్నా తనని చూసి అవన్నీ నువ్వు ఆలోచించుకు, నువ్వు మర్చిపోవేమో, నెక్స్ట్ మంత్ నీ ఎగ్జామ్స్ అని అంటాడు. అవును కదా అని అనుకుని ఓకే మీకు ఎలా తెలుసు అంటే నాకు అన్నీ తెలుసు, ఇంకా మన 3వ రాత్రి కూడా పెండింగ్ లో ఉంది అని తన పక్కన కూర్చొని తన నడుము పట్టుకొని తన మీద క్లాపుకుంటాడు. వల్లి అని అంటాడు. హా అని అంటుంది. పెయిన్ ఎలా ఉంది, తగ్గిందా అని అంటాడు. కొంచెం ఉందంటుంది. అవునా మరి అని అంటున్న తనని చూసి ఆపుతారా, ఇక నాకు ఆకలిగా ఉంది, కిందకు తీసుకువెళ్ళండి, మా పిన్నిని మా అక్కని చూడాలి కదా అని అంటుంది. ఇక్కడ ఉన్న నా గురించి ఆలోచన లేదే, కొత్తగా పెళ్ళైన పిల్లాడికి రుచి చూపించి ఇప్పుడు దూరం అంటే ఎలా అసలే అని అంటున్న తనతో చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ పెళ్ళయ్యాక అని అంటే అంతేనా అంటున్న తనని ఇటు చూడండి అని అంటుంది. చూస్తాడు. తన పెదవులపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని వెనకకు జరుగుతున్న తనని పట్టుకొని తన పెదవులను అందుకొని డీప్ కిస్ ఇచ్చి వదులుతాడు. ఊపిరి తీసుకుంటూ పిచ్చా మీకు అంటుంది. అవును, నువ్వంటే పిచ్చి ప్రేమ అని అంటాడు. ఆ మాటకి నవ్వి వెళ్దామా అని అంటుంది. విందా, రంజిత్ ఒరే వదులురా, నీ మాయ మాటలు నేను నమ్మను అని అంటున్నా
తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. వాళ్ళ అమ్మ, కన్నా ఏం చేస్తున్నావంటే, మామ్ నీ కోడలు ఇదే ఓకేనా, ఇంకెవరూ కాలేరు, దీని కోపం తగ్గించాలి మామ్, డోంట్ డిస్టర్బ్ ఓకే అని తన రూమ్ కి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. విందా వదులురా, ఇంకా ఏం చెప్పాలి, నువ్వు ఏం చెప్పినా నేనేం వినను, ఐ హేట్ యు అని అంటుంది. నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటా అని అంటాడు. తనను చూసి కోపంగా బెడ్ మీద కూర్చొని తలపట్టు కూర్చుంటుంది. రంజిత్ వెళ్ళి తన ఒళ్ళో తలపెట్టుకుని కింద కూర్చుంటాడు. తనని చూసి ఎందుకు ఇలా చేస్తున్నావంటే, ఏం చేయాలి మరి, కాలు పట్టుకోనా, చెప్పు, పట్టుకుంటా, అరే నువ్వు నా లైఫ్లోకి రాకముందు నేను వేరే అమ్మాయిలతో కలిసింది నిజం, కానీ నేను ఏవి శ్రీరామచంద్రునని చెప్పడం లేదు, బట్ నేను టచ్ చేసిన నేను ఇంకెవరిని టచ్ చేయకూడదు అనుకున్న, అర్థమవుతుందా, అసలు నిజమేంటో తెలుసుకునే ఛాన్స్ ఇవ్వు నాకు అని అంటాడు. ఏమీ మాట్లాడదు. ఓయ్ బేబీ డాల్, లవ్ యూ, నేను ఈ పదం ఎవరికి చెప్పిందే లేదు, నమ్మవే, ఎవరి కోసం నేను ఇలా తగ్గింది కూడా లేదు, నీ దగ్గరే చూసావా, నీ కాళ్ళ దగ్గర కూర్చున్నా అని అంటాడు. రంజిత్ వైపు చూసి ఎక్కువ చేయకు అంటుంది. చాలా చాలా చెయ్యాలి అని ఉంది, అసలే నా బెడ్రూమ్ ఇది, పక్కనే నువ్వు, దూరంగా ఉండడానికి చాలా కష్టంగానే ఉంది అని అంటాడు. నీకెప్పుడు అదే ధ్యాసనారా అంటే, అరే నేనేమైనా తప్పుగా అనలేదు కదా, పక్కన నాకు కాబోయే భార్యను పెట్టుకొని బుద్ధిమంతుడిలా సైలెంట్ గా ఇలా ఒంటరిగా రూమ్ లో ఉన్నప్పుడు ఉండాలంటే కష్టమే, మళ్ళీ టచ్ చేస్తే ఏం గొడవ చేస్తావు అని ఇలా దూరంగా ఉన్నానని అంటాడు. రంజిత్ వైపు చూసి వేషాలు బాగానే వేస్తున్నావురా నువ్వు అని అంటుంది. ఏదో మీ దయ మేడం గారు అని అంటాడు. ఎక్కువైందిరా అని అంటే, అవును చాలా, నువ్వేమైనా తగ్గిస్తావో చెప్పు, తగ్గించుకోవడానికి నేను రెడీ అని అంటున్న తనని మూతి మీద ఒకటి వేస్తుంది. ఇంటికి తీసుకువెళ్ళని అంటుంది. ఇప్పుడే నా బేబీ డాల్ అని కొంచెం సేపు ఉండొచ్చు కదా అని తన ఒళ్ళో పడుకొని తన చేతి వెళ్ళకి ముద్దులిస్తూ వాటితో ఆడుకుంటూ ఉంటాడు. మాయలోడా అనుకుని సైలెంట్ గా ఉంటుంది. తనియా మాత్రం ఎదురు రూమ్ లో నుంచి బయటకొచ్చి డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చూస్తూ, లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరు, ఇంకా రాలేదేంటి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒరేయ్ చేసిన ఓవర్ యాక్టింగ్ చాలే కానీ లేరా అంటుంది. ఏమేం బేబీ, నేనేం చేయడం లేదు, సైలెంట్ గానే ఉన్నా కదా అంటే, అవునరా నాకు ఒక డౌట్, ఎంతమంది ఉన్నారా ఇలాంటి వాళ్ళని లిస్ట్ లో అంటే, చాలా మంది ఉన్నారు బేబీ, మరి నేనెందుకురా నీకు రోజుకు ఒక దాంతో పో అంటే, తప్పు బేబీ, నేను నీ దగ్గర బుక్ అయ్యాను, నాకు ఇక ఎవరూ అవసరం లేదు, ఓన్లీ నేను నా బేబీ డాల్, దేనికైనా ఇక నువ్వే నాపో అని అంటాడు. నాకు డౌట్ రా అంటే, ఉసై నిజమే, నువ్వు రాకముందు అంతా, ఇప్పుడు నేను ఏకపత్ని వ్రతుడు, నువ్వే నా భార్య లవర్ అన్ని, ఇంకేదైనా నీతోనే, సరసమైన విరహమైన బాధ అయినా సుఖమైన నీతోనే, చీ అన్నా పోరా అన్నా నేను పోను నిన్ను వదిలి అని అంటాడు. ఒరే నీకు ఇలాంటి మాటలు కూడా వచ్చా, ఏమో బేబీ, నీ దగ్గర నాకు ఇలానే వస్తాయి, నీ దగ్గర మాత్రమే ఇలా నాలా ఇంకా ట్రూగా ఉంటున్నా, నువ్వేమో నమ్మడం లేదు, మరి అన్ని వేషాలు వేసిన తమరు ఇప్పుడు ఇలా ఉంటే ఎవరు నమ్ముతారు అని అంటూ, సరే వెళ్దామా ఇంటికి అని అంటుంది. బేబీ అత్తమ్మతో నేను నీ గురించి నా గురించి మొత్తం చెప్తాను, మా అమ్మగాడిని ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ అత్తమ్మ ఇలాంటి విషయంలో నీ విషయంలో జరిగింది అంటే తాను ఎలా రియాక్ట్ అవుతుందో అంటే, అవును అమ్మకి ఈ విషయం తెలిస్తే నిజంగా తట్టుకోలేదని అంటున్నా, తన చేయి పట్టుకొని ఏదైనా నీకు నేను తోడుగా ఉంటా, అత్తమ్మకి అర్థమయ్యేలా చెప్తా అంటే కోపంగా చూస్తుంది రంజిత్ వైపు. ఏమైంది అంటే ఏమీ మాట్లాడదు. ఎందుకు కోపంగా చూసింది విందా? రానా వల్లిని కిందకి తీసుకొస్తాడు. కింద హాల్లో ఉన్న వేదాన్ని, స్వీటీని, శ్రవంతిని చూస్తుంది. వేదాంత్ చూపు మొత్తం వల్లి మీదనే ఉంటుంది. రానాకి కోపం వస్తున్నా సైలెంట్ గా ఉంటాడు. స్వీటీ చూపు రానా మీద నుంచి పక్కకి కూడా పోవడం లేదు. వల్లి ప్లేస్ లో తనని ఊహించుకుంటుంది. వల్లి తన వైపు చూసి ఏమీ రియాక్ట్ అవ్వదు. అక్కడ రానా రానా ఎప్పుడు ఈ కుందనవల్లికి సొంతం, అలా ఎవరైనా తన దగ్గరికి వచ్చినా రానా రానివ్వడు అని తెలుసు, అందుకే అంతగా పట్టించుకోవడం లేదు తన చూపుని. రానా తనను కూర్చోపెట్టి, బంగారం ఏం తింటావని అంటే, శ్రవంతి వచ్చి వల్లి నీ కోసం నేను గారెలు చేశాను నా చేతులతో అని అంటే, అను గారు అయ్యో వల్లి ఇప్పుడు అవి తినకూడదు గాని అందరికీ పెట్టని చెప్పి వల్లి తల్లి నీకు డైట్ ఇచ్చారు, అది ఫాలో అవ్వాలని తనకి ఫ్రూట్స్ మాత్రమే ఇస్తుంది అన్ని కట్ చేసి. రానా వాటిని వల్లికి తినిపిస్తూ చుట్టూ ఒక చూపు చూస్తూ ఉంటాడు. వేదాంత్ వల్లిని చూసి అప్పటికన్నా ఇప్పుడు బాగుందని తనని అలానే చూస్తూ ఉంటే, అను గారి కోపం వచ్చి, స్వీటీ మీ బావకి ఏమైనా కావాలేమో అడుగు అని అంటుంది కోపంగా. ఆ మాటకి వేదాంత్ వైపు చూసి వల్లీనే చూస్తూ ఉన్న తనని గిచ్చి, ఒరే ఈ రోజు వెళ్ళిపోవలసి వస్తుంది, నువ్వు ఇలా చేస్తే ఆ చూపుని దించు అని అంటుంది. కష్టంగా తన చూపుని తిప్పుకుంటాడు. వేద్ కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తాడు. వేదాంత్ దీనికి నాన్న కనిపించడం లేదు అని కొంచెం కూడా బాధలేదని వీణని చూస్తాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ డాడ్ కనిపించకపోతే
బాధగా ఉంటారనుకుంటే హ్యాపీగా ఉన్నారే అని. డాడ్, రానా, నువ్వు డాడ్ని ఎక్కడ దాచినా నేను తెలుసుకుంటానని కోపంగా రానా వైపే చూస్తాడు. వేదాంత్ వైపు ఒక చూపు చూస్తాడు రానా. ఆ చూపులకి వేదాంత్ తలదించక తప్పదు. ఎర్రని కళ్ళతో కోపంగా చూస్తాడు. వాడి చూపు వల్లి మీద ఉంది కదా ఇంతసేపు, అందుకే. అను గారు స్రవంతిని అందరికీ టిఫిన్ పెట్టమంటే మను గారికి మొదట పెట్టి, మను నీకు ఇష్టమైన నా చేతులతోనే నేను రుబ్బు చేశాను అని అంటుంది. తనను ఒక చూపు చూసి అను గారి వైపు చూస్తాడు. అను గారు సైలెంట్ గా చూస్తుంది. సైగ చేస్తాడు తినాలా అని. ఏమో అని భుజంలో ఎగరవేస్తుంది. రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని నోట్లో పెట్టుకుంటాడు అంతే. ఉప్పు కషం ఉంటుంది. ఏంది ఇది? ఉప్పులో పిండి కలిపావా లేక పిండిలో ఉప్పు కలిపావా? అసలే అమ్మకి నాన్నకి బీపీ ఉందని కోపంగా ప్లేట్ ని పక్కన పెట్టి, అను నాకేం వద్దు, నేను వెళ్తున్నా తనని. మను ఉండు ఇప్పుడే వస్తానని తాను మార్నింగ్ లేచి దేవుడి కోసం చేసిన పులిహోర ఇంకా పొంగలి పెడుతుంది. తన వైపు ప్రేమగా చూస్తాడు. మను అందరికీ అదే పెట్టి నువ్వు కూడా తిను శ్రవంతి అని అంటే నాకేం వద్దని కోపంగా వెళ్ళిపోతుంది పైకి. వేదాంత్ వెళ్తున్న శ్రవంతిని చూస్తాడు కానీ తాను వెళ్ళడు. స్వీటీ మాత్రం అను అమ్మ బాగుంది ఫుడ్ టేస్టీగా అని అంటూ హ్యాపీగా తింటుంది. వల్లి రానా తన వైపు చూస్తారు కానీ ఇద్దరిలో ఒకే ఫీలింగ్. అది తన మీద గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకే తెలియాలి మరి. అత్తయ్య సిద్ధాంతి గారు ఇంక కొంచెం సేపట్లో వస్తారని అన్నారు. అను గారు వాళ్ళ అత్తయ్యతో చెప్తుంది. అంటే అవునా సరే అని వల్లి రానా స్వీటీ వేదాంత్ మీ 3 జంటలు ఈ రోజు ఇంట్లోనే ఉండాలని చెప్తుంది వల్లి నానమ్మ. కుందన్ హోమ్ వీణా గారికి ఒక అడ్రస్ ఇచ్చి ఇక్కడ వెయిట్ చేయరా, నువ్వు నీ కోసం ఒకరు వస్తారు ఓకేనా అని చెప్తారు మను గారు. అసలు ఎవరన్నయ్యా, నేను ఎందుకు వెళ్ళాలి? సిద్ధాంతి గారు వస్తున్నారు. వేద్ పెళ్లి ముహూర్తం పెట్టించాలి కదా అంటే మేం చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళు అని అంటారు అను గారు. సరే అని తను వాళ్ళ అన్నయ్య ఇచ్చిన అడ్రస్ కి తనే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. తన కార్ వెనుక వినీత్ గారు కూడా వెళ్తారు. వీణ గారికి వినీత్ గారికి కూడా లవ్ స్టోరీ ఉంటుంది ఇప్పటి నుంచి. ఈ ఏజ్ లోనా అని అనుకోకండి. వీణ గారు పడిన బాధకి ముందుగా వినీత్ గారు ఉంటారు. వాళ్ళ మధ్య ఇప్పుడు ఒక బంధం ఏర్పడుతుంది. ఎవరూ కూడా దయచేసి నెగిటివ్ గా తీసుకోకండి ప్లీజ్. అందరూ తిన్న తర్వాత హాల్లో వచ్చి కూర్చుంటారు. అను గారు వల్లికి కొంచెం పొంగల్ తినిపిస్తుంది. రానా నువ్వు ఇంకా ఏం తినలేదని అంటారు. అను గారు తింటానత్తయ్య అంటే అమ్మా నువ్వు వెళ్ళి పెట్టి తీసుకురా, మీరిప్పుడే తినాలి. రానా గారు మిమ్మల్ని చూసుకున్నారా? హెల్త్ నాకు బాగాలేదు, మీకు కాదు. చూడండి ఎలా ఉన్నారు మీరు, అసలు నిన్నటి నుంచి ఏమీ తిని ఉండరు మీరని అంటూ ఉంటే వాళ్ళని చూసి వల్లి నానమ్మ తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. మను కూడా అను మీద ఇలానే ప్రేమ చూపించేవాడు. ఇప్పుడు తన కూతురికి కూడా ఇంతే ప్రేమ దక్కింది. రానా నువ్వు మా వల్లికి భర్త కావడం తనకే కాదు మా ఫ్యామిలీ కూడా ఎంతో హ్యాపీగా ఉంది. అవును మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడొస్తారు అంటే ఇప్పుడు వస్తారమ్మమ్మ. డాడ్కి ఇన్ని రోజులు మీటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మామ్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం, తను అందుకే ఎక్కువగా బయటికి రారు. డాడ్ మామ్ తీసుకుని వస్తారని అంటాడు. మరి మీ తాతయ్య నానమ్మ? వాడిని చూసి చాలా రోజులే అయ్యింది. నీకు తెలిసి ఉండదు, మీ తాతయ్య నేను మంచి ఫ్రెండ్స్. ఇంకా మీ ఊరు మా ఊరు ఒకటే. ఇప్పుడు వచ్చే సిద్ధాంతి గారు తను కూడా మా ఫ్రెండ్. మీ తాతయ్య నేను వాడు ముగ్గురు ఆ రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. అవునా తాతయ్య? నేను తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళక చాలా రోజులు అయ్యింది. మామతో ప్రాబ్లం, అక్కడికి వెళ్ళనివ్వదు. వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు ఇక్కడికని అంటాడు. పర్లేదు రానా, వల్లి పెళ్లి అక్కడ చేయాలనుకున్నాం కుదరలేదు. ఇప్పుడు స్వీటీ వేదాంతుల పెళ్లి అక్కడే కదా చేసేది. అప్పుడు అందరూ కలుసుకోవచ్చు. నా మనవరాల్ని తన మనవడు పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని అంటారు తాతయ్య గారు. అను గారు ప్లేట్లో పెట్టిస్తే వల్లి పక్కన కూర్చొని తింటాడు రానా. వాళ్ళిద్దరిని చూస్తూ స్వీటీ వేదాంత్ కుళ్ళుకొని చేస్తూ ఉంటారు. బావా చూస్తున్నావా వాళ్ళని అని అంటుంది స్వీటీ. కనిపిస్తుంది. అవును ఆ ముసలోడేంటి మనకి పెళ్ళానంటున్నాడు. ఏదో ఊరికే దండలు మార్చుకుందాం. ఇది ఉందే మెడలో ఈ తాళి నేను వేసుకున్నప్పుడు, కానీ ఇప్పుడు నిజంగా పెళ్లి చేస్తారంట. అమ్మకి ఈ విషయం చెప్పాలి పద అని లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి స్రవంతి కాల్ మాట్లాడుతుంటుంది. వీళ్ళు రావడంతో మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి ఏంటి అంటుంది. ఎవరు మామ్ కాల్ అని అంటుంది స్వీటీ. ఎవరో ఒకరు నీకెందుకు కానీ చెప్పు ఏంటి ఏమైంది అంటే నువ్వు దాస్తున్నావు నా దగ్గర చాలా, నాకు తెలుస్తుంది. బట్ అది ఈ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీకుంటుంది చూడు అని అనుకుని కింద జరిగిన విషయం చెప్తారిద్దరు. పెళ్లి చేసుకోండని అంటుంది. ఆ మాటకిద్దరు శ్రవంతి వైపు చూస్తారు. రంజిత్ బిందాని చూసి బేబీ డాల్ అని అంటాడు. ఏంట్రా అని అంటుంది. నిజంగా ప్రెగ్నెంట్ కి నేను కారణం అయి ఉండను, ప్లీజ్ నన్ను నమ్మవే అని అంటే నేను కాదు నమ్మవలసిందని అంటుంది. ఉసే ఏమంటున్నావే, నీకే ఇక్కడ చెప్పాల్సింది. తనుతో నిజం చెప్పేస్తా, ఒక 2 days లో చూడు, 3rd day నువ్వు నా భార్య అయిపోతావని తనని హక్ చేసుకుంటాడు. వదులు అని అంటుంది.
వదలను కదా. అది కాదే, ఒకవేళ నిజంగా నా వల్ల తనకి ప్రెగ్నెంట్ అయితే అప్పుడు నువ్వేం చేసేదానివే అంటే కోపంగా రంజిత్ మెడ పట్టుకుని నిన్ను చంపి నేను చచ్చేదాన్ని అంటుంది. ఏంటి రాక్షసి, నిజంగా అంత పని చేస్తావా అంటే అవునరా చేస్తాను, ఎందుకంటే నేను అలా వదిలేసే టైప్ కాదు. నన్ను బాధ పెట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నేను చావాలా? లేదు, నిన్ను కూడా నాతో తీసుకువెళ్తా అంటుంది. నిజంగా చేసినా చేస్తావు కానీ నువ్వు ఓకేరా, నా అత్తమ్మింటికి వెళ్దామా అని కిందకు వస్తాడు విందాన్ని తీసుకుని. కింద రంజిత్ వాళ్ళ అమ్మ వస్త గారు విందాన్ని చూసి తన దగ్గరికి వచ్చి నీ పేరేంటమ్మా అని అడుగుతుంది. అప్పుడు అరవింద రంజిత్ సింహ అని అంటాడు. ఆ మాటకి వింద రంజిత్ వైపే కోపంగా చూస్తుంది. అరవింద బావుంది, ఇలానే నువ్వు కూడా నా కన్నని అందర్నీ మాయ చేస్తాడని అనుకుంటే ఇప్పుడు నీ చుట్టూ నీ కోసం ఇలా మారిన తనని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడిలో ఈ మార్పు నీ వల్లే అని అర్థమవుతోంది అని తనని వదలకు విందా. ఇప్పుడు తను గుడ్ పర్సన్ అని అనను, బట్ చెడ్డోడు ఒకరిని మోసం చేసేవాడు మాత్రం కాదు. తనకి ఒకరి మీదే కోపం, అదే రానా సింహ. తాను ఎవరో కాదు మా బావగారి అబ్బాయి అనగానే విందా షాక్ అవుతుంది. ఏంటి రానా మీ బావగారి కొడుక అంటే రంజిత్ కి అన్నయ్య అని అంటుంది. నాకు అన్నయ్య ఏం కాదు, వాడు నాకెప్పుడు ఎనిమిని అని అంటాడు. రంజిత్ వైపు కోపంగా చూస్తారు వస్త గారు ఇంకా విందా. ఇప్పుడు మీ ఇద్దరు అలా చూస్తే నాకేమీ కాదు, వాడిని ఓడించడమే నా లక్ష్యం. ఏదో చెయ్యాలి అనుకున్నా ముందు, కానీ నాకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడు వల్లి నాకు మరదలవుతుంది, తను నా భార్య చెల్లెలు కదా అని అంటాడు. అసలు విందా రంజిత్ల పరిచయమే వల్లిని రంజిత్ సొంతం చేసుకోవాలి, రానాని దెబ్బతీయాలి మెంటల్ గా అని. ఇక విందా రానా సొంతం అవ్వాలని, కానీ అవన్నీ తారుమారు అయ్యి విందా రంజిత్ ఒకటయ్యారు. అది గుర్తొచ్చి ఇద్దరికి కొంచెం బాధగా ఉంటుంది. అమ్మా తనుకి ఏమైనా తినిపించడానికి పంపించు అని అంటున్న తన వైపే కోపంగా చూస్తుంది విందా. ఒసేయ్ ఆ చూపేంటే అని, మన ఇంట్లో ఉంది కదా బేబీ డాల్, తనని మనమే చూసుకోవాలి, ఇంటికి వచ్చిన గెస్ట్లను పట్టించుకోకపోతే ఎలా అని. నేను నా బేబీ డాల్ని వాళ్ళ ఇంట్లో వదిలి అత్తమ్మతో మా పెళ్లి గురించి మాట్లాడి నేను డాడీని కలవడానికి వెళ్తాను, డాడీతో కొన్ని డిస్కస్ చేయాలని అంటాడు. ఓకే కన్నా అని విందా ఇట్రా అని తనని వాళ్ళ దేవుడు మందిరంలోకి తీసుకువెళ్తుంది. విందా వెనక రంజిత్ కూడా వెళ్తాడు. అలా రంజిత్ విందా వెనక రావడం చూసి నవ్వుకుంటారు వసుధ గారు. రానా రంజిత్ బ్రదర్స్ అంట, మరి మీ ఫీలింగ్ ఏంటి? స్వీటీ వేదాంత్ శ్రవంతితో కింద జరిగిన విషయం చెప్తే ఏమైందైతే పెళ్లి చేసుకోండి, ఎంజాయ్ చేయండి అని అంటుంది. మామ్ అని అంటుంది స్వీటీ. ఆ మామ్నే కాని సొంత కాదు అని అంటుంది. వేదాంత్ అత్త ఏం నువ్వనేది అంటే అవును అని. ఇప్పుడు ఆ విషయం వదిలే, కానీ నువ్వేదో డౌట్ పడుతున్నావు కదా స్వీటీ, ఏం కంగారు పడకు, నువ్వు ఈ ఇంటి బిడ్డవే, డిఎన్ఏ టెస్ట్ చేయించడం నాకు భయం లేదని అంటుంది. ఏమంటున్నావు మామ్ నువ్వు అని అంటే, నీకు ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలని అనుకోకు, ఇది ఇప్పటి కథ కాదు, ఒక 30 years నుంచి నడుస్తున్న కథ. మనం మీ ఊరికి వెళ్తాం కదా, అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి స్వీటీ. విను, నువ్వు వేదాంత్ని పెళ్లి చేసుకోవాలి, ఓకే కాదు కూడదని అంటే నీ లైఫే రిస్క్ లో పడుతుందని అంటుంది. స్వీటీకి ఏం అర్థం కాదు, ఏం జరుగుతోంది నా చుట్టూ. మామ్ నేను తన కూతురు కాదు అంటుంది. మళ్ళీ ఈ ఇంటి బిడ్డనే అంటుంది. ఏం జరుగుతుందని వెళ్ళిపోతుంది తన రూమ్ కి. అత్తయ్య ఇప్పుడే తనకి ఎందుకు చెప్పావు? నేను ఈ రోజు నైట్ తనతో కమిట్ అవుదాం అనుకున్నాను అని అంటాడు. ఇప్పుడు తన కన్ఫ్యూజన్ లో ఉంది. ఇదే మంచి టైం తనని నువ్వు లోపరుచుకోవడానికి, అర్థమైందా? తను నీ సొంతమైతే నిన్నెవరూ కూడా ఏం చేయలేరు, వాసు కొడుకైనా కూడా అని అంటుంది. అసలు ఆ రానా డాడ్ని ఎక్కడ దాచిపెట్టి ఉంచాడు? అత్త తన గురించి కొంచెం కూడా తెలవడం లేదు అని అంటే, మను మీ డాడ్ని అంత తొందరగా చచ్చేలా చేయడు, అసలు తన వెనక ఎవరో ఉన్నారని వాళ్ళకి తెలియాలి కదా అని ఈవినింగ్ మనం జైని కలవడానికి వెళ్ళాలని అంటుంది. ఓ మామ వచ్చేసారా ఇండియా అంటే, ఇప్పుడే రీచ్ అయ్యాడంట, ఇక్కడ జరుగుతుంది మొత్తం చెప్పాను అని అంటుంది. అత్త మామని చాలా మిస్ అయి ఉంటావు కదా అంటే, చాలా, కానీ మా ఇద్దరి లక్ష్యం ఆ సింహ ఫ్యామిలీ ఇంకా కుందన్ ఫ్యామిలీ, ఈ రెండు సర్వనాశనం చేయడమే మా లక్కీ అనుకుంటా. నేను రానాకి స్వీటీని ఎరగా వేద్దాం అనుకుంటే తనే కుందన్ ఆడపిల్లని చేసుకున్నాడు. అందరూ ఒక గూటికి చేరారు. మీ మామ వాళ్ళ డాడ్కి జరిగిన అన్యాయానికి తను ఆ రెండు ఫ్యామిలీస్ ని నాశనం చేస్తాడని అంటుంది. ఓకే మామ కాల్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, స్వీటీ వచ్చిందని కాల్ కట్ చేశాను అని చెప్తే, ఓకే అత్త, మామని ఈవినింగ్ కలుస్తానని చెప్పు అని వెళ్ళిపోతాడు. జై కాల్ చేస్తాడు. శ్రావ్స్ ఏమైందంటే, మన కూతురు కాని కూతురు వచ్చింది జై, అందుకే కాల్ కట్ చేశాను. ఇంకో విషయం చెప్పనా, తను డీప్ థింక్ చేసి వేదాంత్కి లొగ్గేలా తన మైండ్ లో ఒక డౌట్ క్రియేట్ చేశాను, సో తను ఇంకా మన వలలో చిక్కుకుపోతుంది జై అని అంటుంది. మరి నా శ్రావ్స్ అంటే అంతే కదా, చాలా మిస్ అయ్యాను డార్లింగ్, ఎప్పుడు వస్తావు అని అంటే, మీ నా మన ఎనిమి మీ ఊరు సిద్ధాంతి వస్తున్నారు, సో ఆయన గారికి నమస్కారం చేసి వస్తాలే
ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ అని చెప్పి లవ్ యూ జై, మిస్ యూ అని కాల్ కట్ చేస్తుంది. లవ్ అంట నువ్వు నాకు ఒక అస్త్రం స్రవంతి, నిన్ను నా ఆటలో పాములా వాడుకుంటున్నా. నేను పాపం అది నీకు తెలియదు అని అనుకుంటాడు. విందాని వస్తగారు పూజా మందిరంలోకి తీసుకెళ్లి తనకి బొట్టు పెట్టి ఒక పట్టు చీర ఇంకా గోల్డ్ చైన్ ఇస్తారు. అది రంజిత్ తన మెడలో వేయమని చెప్తారు. రంజిత్ హ్యాపీగా లవ్ యూ బేబీ డాల్ అని చెప్పి వేస్తాడు. ఎందుకండి ఇప్పుడు అని అంటే అది నీ మెడలో ఉండాలని అంటుంది. ఇంకేమీ మాట్లాడదు వింద నమస్కారం చేస్తుంది తన కాళ్ళకి. రంజిత్ కూడా వంగి మా లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా బేబీ డాల్ నాకు దూరం కాకూడదని దీవించని అంటాడు. వింద రంజిత్ వైపు చూసి ఏం మాట్లాడదు. వస్తగారు మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటా ఆ కన్నయ్యని అని అంటుంది. ఆ కన్నయ్య నేనే కదా అంటాడు. అవునవును నువ్వు కన్నయ్య వేలే అని అంటుంది వింద. అందరూ నా చుట్టూ తిరిగితే నేను నీ చుట్టూ తిరుగుతా కదా బేబీ డాల్ అని అంటాడు. చేసింది చాలు కానీ ఇక వెళ్దామా అని. వెళ్తానండి అంటుంది వింద. వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను అను, జాగ్రత్తగా ఉండని తన ఎదుటిన ముద్దు పెట్టి వెళ్ళిరండని అంటుంది. వింద మీద చూపిస్తున్న వస్తగారి ప్రేమకి విందకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరు అలా కార్లో స్టార్ట్ అవుతారు. బేబీ డాల్ డాడ్ని కలిసి వెళ్దామా అంటాడు. ఇప్పుడు నేను ఎందుకు అని అంటుంది. అలా అంటావేంటి, తన కోడల్ని తను చూడొద్దా ఏంటి అని అంటాడు. ఇప్పుడు కాదు కానీ ఒకసారి వల్లి దగ్గరికి వెళ్దామా అంటుంది. అక్కడ రానా ఉంటాడు. నేను రాను అని అంటే రానా నువ్వు బ్రదర్సే మీ ఇద్దరికి ఎందుకు పడదు అంటే అది ఒక పెద్ద కథ కానీ అని అంటే నా కోసం ప్లీజ్ రా అని అంటుంది. సరే అని ఇద్దరు కుందన్ హోమ్కి వెళ్తారు. అక్కడ సిద్ధాంతి గారి కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. అప్పుడే వింద రంజిత్ లోపలికి వస్తుంటారు. రానా రంజిత్ చూసి నవ్వి నా తోడలుడు ఇంకా నా బ్రదర్ ఇలా వచ్చాడేంటో, వింద బాగానే మార్చేసింది మా వాడిని అని నవ్వుకొని మళ్ళీ సీరియస్ ఫేస్ పెడతాడు. నాకు తెలుసా నువ్వు నవ్వుతున్నావని, మళ్ళీ ఆ సీరియస్ ఫేస్ ఎందుకు అని రంజిత్ రానా వైపు చూసి కూడా వల్లి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు నువ్వు అంటాడు. అసలు తను ఎవరో తెలియదు, ఇలా వచ్చి ఎలా ఉన్నావంటే ఏం చెప్తుంది. అప్పుడే రానా ఫాదర్ లోపలికి వస్తారు. తాను రావడమే రంజిత్ చూసి రంజిత్ అని తన దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావురా అని తనని హక్ చేసుకుంటారు. రానా గారి అమ్మ వసుంధర మాత్రం వాళ్ళని అలా చూసి కుళ్ళుకుంటుంది. రంజిత్ ని వదిలి వల్లిని చూసి ఎలా ఉన్నావమ్మా అంటాడు. బాగున్నా మావయ్య అని అంటుంది. వీడు రానాకి బ్రదర్, ఇద్దరు ఒకే ఏజ్, బట్ ఒక 5 నిమిషాల ముందు రానా పుట్టాడు. నువ్వు రంజిత్ అని పిలు పర్లేదని అంటాడు. రంజిత్ రానా వాళ్ళ నాన్నకి దూరం జరిగి నాకు ఈ బంధాలేం తెలీదు, నేను మీ అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, సో నువ్వు నాకు మరదలవుతావు, ఎలా ఉంది నీ హెల్త్ అంటే బాగుందని విందా వైపు చూస్తుంది. విందా ఇంకా అమ్మతో నాన్నతో మాట్లాడలేదు వల్లి, ఈ రోజు మాట్లాడతానని అంటూ ఉంటే అను గారు వచ్చి విందా కూడా త్వరలో పెళ్లి కూతురు అవుతుందన్నమాట అంటే రంజిత్ విందా ఇద్దరు అను గారి కాళ్ళకి దండం పెడతారు. హ్యాపీగా ఉండండి అని అంటారు వాళ్ళ పెదనాన్నని వాళ్ళ పెద్దమ్మని రానాని చూస్తూ. అక్కడే రంజిత్ ఉండలేకపోతాడు. విందా మనం వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళేది, పద్మగారు వర్మగారు కూడా వస్తున్నారు, నీ పెళ్లి విషయం ఇక్కడే మాట్లాడదాం, మీ డాడ్కి మామ్కి కాల్ చేయి అంటారు అను గారు. డాడీ ఇక్కడికి రారులేండి, ఒకరిని చూడడం తనకిష్టం లేదు అని కోపంగా వాళ్ళ పెద్దమ్మని చూస్తాడు. ఆ చూపులేవి తను పట్టించుకోదు. రానాకి రంజిత్ మీద కోపం లేదు, అలానే వాళ్ళ డాడ్కి కూడా తనంటే ఇష్టమే. అయితే ఈ వసుంధరని ఏదో చేసి ఉంటుంది, అన్నా తమ్ముడు విడిపోయేలా. అందరూ ఒక గూటికే చేరారు. ఇక వాళ్ళ ఊరైన సుబ్రహ్మణ్యపురం వెళ్తే అక్కడ మనకి ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నుంచి ఈ స్టోరీ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది. అది కూడా డైలీ 1 ఎపిసోడే, కాస్త ఎక్కువ లెంగ్త్ తోనే వస్తుంది, గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్.